హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ అయితే బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా అందుకోసమని నైటే చికెన్ తెచ్చుండే సాటర్డే. యాక్చువల్లీ మీరు లాస్ట్ వీడియో చూసుంటారు అత్తయ్య మామయ్య కోసమని, దాని కంటిన్యూషన్ అనమాట ఆ రోజు వీడియో. ఇంకా చికెన్ అయితే 1.5 kg చికెన్లో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారన్నది కామెంట్ చేయండి. నేనైతే బిర్యానీ చేశాను, కర్రీ చేశాను, ఇంకొంచెం చికెన్ తీసి కూడా పెట్టుకున్నాను. ఇంకా నేనైతే మార్నింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఒక పక్క టీ పెడుతూ ఒక పక్క ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను బిర్యానీ కోసము. ఇంక ఇక్కడైతే కర్రీ కోసం అయితే ప్రాసెస్ చేసుకున్నాను. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. నేను చికెన్ కర్రీలో వాటర్ వెయ్యను, 90% వెయ్యను. ఇన్ కేస్ ఎవరైనా వాటరీగా తినేవాళ్ళు, కర్రీలో వాటర్ వేసుకునే వాళ్ళు గెస్ట్ లాగా వస్తే వండుతాను తప్ప, ఇంకోటి మేము పూరి అలాంటివి చేసుకుంటేనే వాటర్ వేస్తాను, లేకపోతే వెయ్యను. కొంచెం ఆయిల్ వేసుకొని నేను అందులో లవంగా, ఇలాచీ, చెక్క వేసుకొని అవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని అవి వేగాక పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని చికెన్ వేసుకొని ఇంకా అన్నీ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాయి కాబట్టి అలాగే కర్రీ ఉడికేదాకా మగ్గించుకుంటాను. ఇంకొంచెం చికెన్ తీసి పెట్టుకొని ఇక్కడైతే బిర్యానీకి అయితే చేస్తున్నాను. నేను బిర్యానీ 2 టైప్స్గా చేసుకుంటాను. ఒకటి కర్రీ చేసినాక రైస్ వేసుకునే ప్రాసెస్, ఒకటేమో పచ్చి చికెన్ ప్రాసెస్లో చేసుకుంటాను. ఇక్కడ చికెన్లో అయితే నేను మళ్ళీ పెరిగేస్తాను కదా అని చెప్పి కొంచెం కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, లవంగా, ఇలాచీ, షాజీరా, చెక్క, పెరుగు వేసుకొని మరాఠీ మొగ్గ అనాసపు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే అవుతుంది. మామయ్య కోసం అని చేశాను కానీ ఇంకా ఆ రోజు రాలేదు, అత్తయ్య లేట్ వచ్చిందని చెప్పాను కదా, ఇంకా మేమే కానిచ్చేసాము. ఇక్కడైతే 1 kg బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. మేము పీసెస్ కంటే రైస్ ఎక్కువ తింటాము, అందుకే నేను చికెన్ తక్కువ రైస్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం అన్నమాట. కర్రీ అయితే ఆల్మోస్ట్ డన్. కొత్తిమీర వేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ 9 అవుతుందని నేనైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి దోశ వేసుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య ఏంటో అసలు పిండిలు పట్టబుద్ధి అవ్వట్లేదు, కొంచెం ఉంటే ఇంక ఇదే సర్దేశాను అనమాట. మమ్మీ వాళ్ళు కూడా ఉండే కదా, ఇంకా అందరికీ దోశలు వేసి ఇచ్చి మేమైతే దోశలు తినేసాము. ఆ రోజు దానికి ముందు రోజుది గోంగూర పప్పు ఉండే, అదే వేసుకొని దోశ అయితే కానిచ్చా. ప్రత్యేకంగా చట్నీ ఏం చేయలేదు. ఇంకా దోశ తిన్నాక కర్రీ కూడా మ్యాగ్నేట్ అయి ఉంటుంది కదా అని ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను. ఇందులో ఉన్నప్పుడు పుదీనా, కొత్తిమీరలు వేసుకుంటాను, లేకపోతే ఉత్తి మసాలా దినుసులు వేసేసుకొని మరిగిచ్చేసుకుంటాను. వాటర్ అయితే మరిగింది, ఇంకా రైస్ అయితే వేసేసుకుంటున్నాను. నానబెట్టుకున్నాను కదా, 1.5 hour నానబెట్టుకున్నాను. రైస్ చక్కగా అయితే అయిపోయిందనమాట. ఇంకా రైస్ వేసుకున్నాను. నా దగ్గర గిన్నెలు సఫిషియెంట్గా కుదరట్లేవు. ఇంకా రైస్ ఉడికాక అవే రైస్ మంచిగా 70% ఉడికించుకుంటాను. ఇంకా తీసి అయితే నేను కర్రీ పైన వేసేసుకుంటున్నాను. పచ్చికూర కాబట్టి 70 ఉడికించాను. ఇంకా అదే గంజి గిన్నె రైస్ పైన పెట్టేసి ఉమ్మగిల్లించుకున్నాను అనమాట. ఇంకా అప్పటికి 11 అవుతుంది. అత్తయ్య అయితే రాలేదు. ఇంకా బిర్యానీ వండిన రోజు మాకు చాలా ఫాస్ట్గా ఆకలేస్తుంది, నాకు నా పిల్లలకి. దానికి తోడు నవరాత్రుల నుంచి తినట్లేం కదా, అందుకే ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. వాళ్ళకైతే బాగా నచ్చింది, వాళ్ళే అడిగారనమాట బిర్యానీ చేయమని. ఇంకా అందుకోసమని ప్రత్యేకంగా వాళ్ళ కోసమే చేశాను. ఇంకా వాళ్ళకైతే బాగా నచ్చింది. ఒక మదర్గా పిల్లలకి నచ్చడం కంటే ఇంకేం కావాలి. ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు. వాళ్ళు తిన్నాక నేను, అమ్మ, నాన్న అయితే పెట్టుకొని తినాలి. ఇంకా ఆ రోజు అత్తయ్య అయితే ఈవినింగ్ 5:30కి వచ్చారు. చెప్పాను కదా, అత్తయ్య చికెన్ మటన్ తినరు. సో నిన్నటిదే గోంగూర పప్పు ఉంటే తనకైతే ఇంకా వేసి పెట్టాను. తిన్నాక వాటర్ ఇట్లా పెట్టాను, తను ఫ్రెష్ అవ్వాలి. చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చారని లాస్ట్ వీడియోలో. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.